వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హైందవ ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటే లక్ష్యంగా పవన్ దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను సందర్శించనున్నారు. ఈ మేరకు ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ కు బయలుదేరి వెళ్లారు. కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని ఆయన దర్శించుకోనున్నారు. అలాగే ఈ యాత్రలో భాగంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రసిద్ధి దేవాలయాలను పవన్ దర్శించుకోనున్నారు. ఇక ఈ 3 రోజుల యాత్రలో కేరళ, తమిళనాడులోని 7 క్షేత్రాలను సందర్శించనున్నారు. వాటిలో అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరశురామస్వామి, అగస్త్య జీవ సమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామి మలై, తిరుత్తై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను పవన్ కళ్యాణ్ సందర్శిస్తారని ఆయన టీం వెల్లడించింది. అలానే గతంలో మొక్కుకున్న మొక్కులు కూడా తీర్చుకోనున్నారని సమాచారం. మరోవైపు పవన్ కళ్యాణ్ పర్యటించనున్న తమిళనాడు, కేరళలో డిఎంకే, కమ్యూనిస్టు పార్టీలు అధికారంలో ఉన్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ నినాదాన్ని డిఎంకే పార్టీ వ్యతిరేకించగా డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సైతం విమర్శలు గుప్పించారు. అలానే కేరళలో సైతం కమ్యూనిస్టు ప్రభుత్వం ఉండడంతో సనాతన ధర్మ పరిరక్షణ యాత్రను వ్యతిరేకించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక రాబోయే 2-3 కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో ఎన్డీఏకి పవన్ యాత్ర ప్లస్ అవుతుందని అనుకుంటున్నారు. సనాతన ధర్మం గురించి డిఎంకే నేతలు వ్యతిరేకంగా మాట్లాడితే బీజేపీ ఆ ఛాన్స్ వినియోగించుకోవచ్చని అనుకుంటోంది. మరి పవన్ సనాతన ధర్మ పరిరక్షణ కోసం చేపడుతున్న ఈ యాత్ర ఏ పరిస్థితులకు దారితీస్తుందో చూడాలి. మంచి